హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా లావణ్య స్వరలహరి ఛానల్. ఈ ఛానల్లో రౌడీ కిల్లర్ అయిపోయాక మనం స్టార్ట్ చేసిన స్టోరీ నా డెవిల్ గాడితో రొమాన్స్. ఈ స్టోరీలో సెకండ్ పార్ట్ కన్నా ముందు ఫస్ట్ పార్ట్ మిస్ అయిన వాళ్ళు చూడండి. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇంకో పక్క పూజ అవుతూ ఉంటే చుట్టూ అందరినీ ఒక కంటితో చూసి ఎవరూ తనని చూడట్లేదు అనుకున్నాక మెల్లిగా చీర చాటు నుండి గన్ బయటికి తీస్తుంది మాయా. గుండె వేగం మళ్ళీ అందుకుంటే ఈసారి మిస్ అవ్వకూడదు అనుకుంటూ టార్గెట్ని సెట్ చేసుకుని మిగిలిన గన్ చీరలోనే కప్పి ఉంచుతుంది. అమ్మా, మంగళసూత్రానికి పూజ అయిపోయింది, వెళ్ళి ముత్తైదువులకి మెడలో చూపించి తీసుకురండి అని పంతులు గారు చెప్పడంతో అలా చేస్తే వాళ్ళ ఆశీర్వాదంతో అమ్మాయి కూడా దీర్ఘ సుమంగిలిగా వర్ధిల్లుతుంది అంటూ అప్పుడే పంతులు గారు మంగళసూత్రాలు ఉన్న పళ్ళెం అక్కడే ఉన్న మాయకి అందిస్తూ ఉంటారు. ఒక్కసారిగా ఉలిక్కి పడుతూ గన్ మళ్ళీ చీర లోపలికి తోస్తుంది మాయా. మమత నుదురు చిట్లించి చిరాగ్గా చూస్తూ రియా మాత్రం తీసుకో అన్నట్లు నవ్వుతూ ఉంటుంది. కానీ మాయకి పళ్ళెం తీసుకోవాలో వద్దో అర్థం కాక తెల్లమొహం వేసుకుని కంగారుగా చూస్తూ ఉంటే వెళ్ళమ్మా అంటూ కల్పన అనేసరికి ఇంకేం అనలేక సరే అన్నట్లు తల ఊపి ప్లేట్ అందుకుని మెల్లిగా చీర కుచ్చిళ్ళు అడ్డుపడుతుంటే ఎడమ చేత్తో పట్టుకుని దిగి ప్రతి ముత్తైదువు దగ్గరికి వెళ్ళి మెడలో చూపించి అక్షింతలు కూడా పంచేసి వస్తుంది. పంతులు గారు పళ్ళు అందుకుంటూ చేసిన ఫలితం ఊరికే పోదులే అమ్మా, త్వరలోనే నీకు కూడా కళ్యాణ యోగం వస్తుంది అని చిరునవ్వుతో ఆశీర్వాదం ఇస్తూ తీసుకుంటారు. అని షాక్ అవుతూ ఇదేంటి నాకు కళ్యాణ యోగం రావడం, నాకు పెళ్లి కాలేదు అనుకుంటున్నారేమో అనుకుని ఇంకా కామ్గా ఉండిపోతుంది ఆమె. మళ్ళీ ఇంతకు ముందులాగే కూర్చుని టైం కోసం చూస్తూ ఉంటే ముహూర్తం టైం వచ్చేస్తుంది అంటూ కాళ్ళు కడిగి కన్యాదానం కూడా చేయిస్తారు. బాబు, మాంగళ్య ధారణ చేయనాయనా అంటూ సూత్రాలు అందించగానే ఇంకా లేట్ చేస్తే పెళ్లి అయిపోతే ఇంకొకరి లైఫ్ పోతుంది, అలా అవ్వకూడదు అనుకుంటూ పెళ్లి కొడుకునే కసిగా చూస్తూ గన్ మళ్ళీ అతనికి గురి పెడుతుంది. గట్టి మేళం వాయించగానే పెళ్లి కొడుకు లేచి ముందుకు వంగుతాడు. ట్రిగర్ పై తన చూపుడు వేలు వేసి ప్రెస్ చేసే టైంకి రియా మెడలో కాకుండా మాయా మెడలో పసుపు పచ్చని తాడుతో మాంగళ్య సూత్రాలు పడి మెడ వెనక 3 ముళ్ళు పడుతున్నట్లు అతని వెచ్చని వేళ్ల స్పర్శ తెలుస్తూ ఉంటే షాక్లో ఉండిపోతుంది మాయా. 3 ముళ్ళు వేసి మళ్ళీ పక్కనే ఏమీ తెలియనట్లు కూర్చోగానే మండపంలోనే కాక మొత్తం ఫంక్షన్ హాల్లో ఉన్న అందరూ షాక్ అయి నిల్చుని చూస్తూ ఉంటారు. ఒక రియా పెళ్లి కొడుకు తప్ప మిగతా అందరూ శిలా విగ్రహాల్లో ఉండిపోతే ముందుగా మమతనే తెరుకుని గట్టిగా అజిత్, ఏం చేసావు నువ్వు అని అరుస్తుంది. అత్తయ్య, నేను మాయా ప్రేమించుకున్నాం, ఈ విషయం రియాకి కూడా తెలుసు, మీకు చెప్పినా ఒప్పుకోరు అని ఇలా చేశాం, ప్లీజ్ అర్థం చేసుకోండి అని చాలా సింపుల్గా చెప్తాడు. అజ్జు అంటూ కల్పన వెనకే వసంత్ రెడ్డి కూడా మండపం పైకి వచ్చేస్తారు. పెళ్లికి వచ్చిన అందరూ వింతగా చూస్తూ మాట్లాడుకుంటూ ఉంటే పొలిటీషియన్స్, బిజినెస్ మ్యాగ్నెట్స్ మాత్రం ఆ టైంలో వసంత్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక వాళ్ళ సెక్యూరిటీస్తో వెళ్ళిపోతారు. మిగిలిన రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరూ వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటూ అక్కడేదో సంత జరుగుతున్నట్లు అనిపిస్తుంది. కల్పన వచ్చి కోపంగా అజిత్, మాయా, రియాలని కోపంగా చూస్తూ బుర్ర ఉండే ఇలాంటి పని చేసావా అని అజిత్ని తిడుతూ, రియా, మీ ఇద్దరికి పెళ్లి ఇష్టం లేకపోతే మాకు ముందే చెప్పాలి కానీ చివరి నిమిషంలో ఇలా చేసి మా ఇంటి పరుగు తీస్తారా అని అరుస్తూ ఉంటుంది. మమత, వీరేంద్ర, కార్తిక్ కూడా రియానే కోపంగా చూస్తూ ఉంటారు. ఈలోపు వసంత్ చాలా స్లోగా అక్కడ కూడా డీసెన్స్ మెయింటైన్ చేస్తున్నారు పాపం అంకుల్. కల్పన, ప్లీజ్ బీ క్వైట్ అంటూ అజిత్ని చూస్తూ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అజిత్? కనుబొమ్మలు ముడుస్తారు. ఎస్ డాడ్, ఐ లవ్ హర్ వెరీ మచ్ అండ్ షీ ఈజ్ మై లైఫ్, ప్లీజ్ అండర్స్టాండ్ అంటారు. అఫ్ కోర్స్, బట్ మ్యారేజ్ అని అనుకున్నప్పుడే చెప్పాలి కదా, యూ రియన్ అవర్ టోటల్ రెప్యుటేషన్ నౌ అంటుంటే ఏంటి బాబా ఇది, ఇంత చేసినా మీ కొడుకుని ఒక్క మాట కూడా అనకుండా ఇప్పుడు కూడా మీ రెప్యుటేషన్ కోసమే చూస్తున్నావు, నా కూతురు లైఫ్ సంగతి ఏంటి, అదేం పట్టట్లేదా, కూల్గా అడుగుతున్నావు అని వీరేంద్ర గట్టిగా అంటుంటాడు. అవును అన్నయ్య, చిన్నప్పటి నుంచి రియానే మీ ఇంటి కొడలు అనుకున్నాం, ఇప్పుడు అజిత్ ఇలా చేస్తే గట్టిగా అడగవేంటి అంటూ ఏడుపు స్టార్ట్ చేస్తుంది మమత. అత్తయ్య, నేను కదా పెళ్లి చేసుకున్నది, నన్ను అడుగు, నాకు మాయ మీద ప్రేమ ఉన్న ఇన్ని రోజులు తెలుసుకోలేక లేట్ చేశాను, రియాకి చెప్పగానే ఒప్పుకుంది,
అండ్ వి డిడ్ దిస్. ఐ నో దిస్ ఈజ్ రాంగ్, బట్ ఐ హ్యావ్ నో చాయిస్. అండ్ ఫైనల్గా చెప్తున్నా, ఎవరు ఏమని అనాలి అనుకున్నా నన్ను అనండి. దీనిలో మాయాదే కాదు, రియా తప్పు కూడా ఏమీ లేదు అని కల్పన వైపు చూసి, మామ్ నేను మాయ ఇంటికి వెళ్తున్నాం, కమ్ సూన్ అనేసి కనీసం మాయ ఎక్స్ప్రెషన్ చూడకుండా చేయి పట్టుకుని బరబరా లాక్కుని పోతాడు అజిత్. ఇంకా రెండు కుటుంబాల మధ్య చిన్నగా గొడవ స్టార్ట్ అవుతూ ఉంటే మామ్ అని అరుపు పక్క నుండి వినిపిస్తుంది. ఆ గొంతు గుర్తుపట్టి కంగారుగా కల్పన కార్తిక్ చూస్తే అను, అజిత్ చెల్లెలు ఇంకా కార్తిక్ వైఫ్ అయిన అనిత చిన్నగా ఏడుస్తూ కనిపిస్తుంది. గబుక్కున అందరూ మండపం దిగి అను దగ్గరికి పరిగెడతారు. కడుపులో నొప్పిగా ఉంది మామ్ అంటుంది. అప్పటికే 7th మంత్ అవుతూ ఉంటుంది కాబట్టి మిగతా అంతా మర్చిపోయి ఎవరి కార్స్లో వాళ్ళు తనని తీసుకుని హాస్పిటల్కి స్టార్ట్ అవుతారు. పాపం మండపంపై పంతులు గారు సోలోగా కూర్చుని జుట్టులేని బట్టబుర్ర గోక్కుంటూ అసలు ఇక్కడ ఏమైంది అనుకుంటూ మెల్లిగా లేస్తారు. మాయ చేయి పట్టుకుని ముందే వెళ్ళిన అజిత్ బయట పార్క్ చేసిన తన బ్లాక్ మహీంద్రా థార్ జీపీ డోర్ తీసి మాయాని లోపలికి ఒక్క తోపు తోస్తాడు. అప్పటి వరకు షాక్లో ఉన్న మాయ అజిత్ అని కోపంగా అరుస్తుంది. ఫాస్ట్గా డ్రైవింగ్ సీట్లో కూర్చుని స్టార్ట్ చేసి క్షణాల్లో 100 స్పీడ్ అందుకుని డ్రైవ్ చేస్తూ ఉంటాడు. పిచ్చా నీకు, అయినా ఎందుకు ఇలా చేసావు అని అరుస్తుంది. కానీ అప్పటికే బుగ్గల కింద వరకు కన్నీళ్లు వచ్చి చీర పైకి కూడా జారిపోతూ ఉంటాయి. ఒక పక్క డ్రైవ్ చేస్తూనే జస్ట్ షడప్ ఓకే, ముందు ఆ చీరలో దాచిన గన్ బయటికి తీవే అంటాడు గంభీరంగా. అంతే మాయ షాక్ అయ్యి నోరు తెరిచి నా నా దగ్గర గన్ ఏంటి అంటుంది. అబ్బా ఏం నటిస్తున్నావే అని మాయ తేరుకునే లోపే కుడి చేత్తో స్టీరింగ్ హ్యాండిల్ చేస్తూ ఎడమ చేత్తో తనే చీర చెంగు లోపలికి చెయ్యి పెట్టి నడుమున టచ్ చేస్తూ గన్ బయటికి లాగుతాడు. అతను అలా అంత ఫాస్ట్గా అలా చీరలో చెయ్యి పెట్టి టచ్ చేస్తాడని ఊహించని ఆమె ఉలిక్కి పడుతూ చెయ్యి నెట్టేస్తుంది. ఆమెకి ఆ గన్ చూపించి దీనినే ఏమంటారు పాప, నాకు తెలిసే నువ్వెంత కంత్రిదానివో. ఇంకా నయం, కొంచెం నేను లేట్ చేసినా పాపం అనవసరంగా రియా ప్రాణాలు తీసేసి దానిని చంపడమే కాకుండా నువ్వు కూడా నాకు దూరం అయిపోయి వెళ్ళి జైల్లో కూర్చునేదానివి అని కాస్త దూరం వచ్చాక రోడ్లో ఎవరూ లేకపోవడం చూసి కాస్త సైడ్కి ఆపుతాడు. అప్పటి వరకు దొరికిపోయాను అని జీప్ కాస్త స్లో చేసిన డోర్ తీసుకుని దూకేద్దామని చూస్తున్న మాయ రియాని చంపేసేదానివి అని అతను అనగానే మళ్ళీ షాక్ అవుతూ జీప్ అప్పుడు ఆగిన దిగడం మర్చిపోయి అలాగే చూస్తూ ఉండిపోతుంది. ఏంటి ఆ చూపు, రియాకి మన లవ్ మ్యాటర్ అంతా తెలుసు కదా, ఇంకెందుకు గన్ తెచ్చావే అని ఒక్కసారిగా నడుము పట్టుకుని తన ఒడిలోకి లాగి కళ్ళలోకి చూస్తాడు. విడిపించుకోవాలని ఎంత ట్రై చేస్తున్నా ఆ 6 ఫీట్ కటౌట్ కి పిచ్చుకు పిల్లలా ఉన్న మాయకి బలం చాలక గింజుకుంటూ ఉంటుంది. నేను ఈ డెవిల్ గాడిని చంపాలని వస్తే వీడేంటి ఆ రియాని అనుకుంటున్నాడు అని మనసులో అనుకుంటూ పులి చేతికి ఓకే, పులికి చెయ్యి ఉన్నది కదా, అదే పులి పంజాకి దొరికేసిన జింక పిల్లల తన బెదురంతా కళ్ళలోనే చూపిస్తూ ఉంటుంది. మాయా చేతులు తన నడుముతో సహా గట్టిగా చుట్టి కనీసం వదలకుండా పట్టుకుని ఆ కళ్ళల్లోకి చూసి అంతలా బెదరడం ఎందుకు బేబీ, నువ్వు నన్ను వదిలిపోలేక ఇలా గన్ తెచ్చి రియాని చంపబోయావు అని నేను ఎవ్వరికీ చెప్పనులే. చెవి దగ్గరికి వెళ్ళి మెల్లిగా పెదవులు టచ్ చేస్తూ చెప్తాడు. ఒక్కసారిగా అతని టచ్కి బిగుసుకుంటూ ప్లీజ్ నన్ను వదులు ముందు అని కళ్ళలో మళ్ళీ నీళ్లు చేరుతూ ఉంటే గట్టిగా కళ్ళు మూసుకుని కింద పెదవిని పళ్ళతో పట్టుకుని ఆ సిచ్యువేషన్ని తనకి ఎంత కష్టంగా ఉందో చెప్పగానే చెప్తుంది. చెప్పు బేబీ, ఎందుకలా బిగుసుకుపోతున్నావు, మొన్నటి వరకు ఇష్టం లేదు అని ఇప్పుడు ఇలా సడన్ గా తాళి కట్టి నా దాన్ని చేసుకునేసరికి షాక్ లో చిప్పుగానే దొబ్బిందా ఏంటి? మెల్లిగా చెవి మీద నుండి మెడకి పెదాల ప్రయాణం సాగి చెంపలపై నిలిచాయి. ప్లీజ్ ముందు నన్ను వదులు అని గట్టిగా పైకే ఏడుస్తూ చేతులు తీసుకోవాలని చూస్తుంటే ఒక చేత్తో ఆమె 2 చేతులు గట్టిగా పట్టుకుని ఇంకో చేత్తో గడ్డం పట్టుకుని తన తల తిప్పి పెదవులతో మూసేసి హాట్గా కిస్ చేస్తూ ఉంటాడు అతను. అప్పటి వరకు జరిగిన వాటికే బిగుసుకుపోయిన మాయా పాప ఇప్పుడు డైరెక్ట్ గా లిప్ టు లిప్ కిస్ కి కళ్ళు తెరిచి పెద్దగా చూస్తూ ఉంటుంది. ముద్దు ఆపకుండానే చిన్నగా పెదవులు సాగించి ఐవింగ్ చేస్తాడు అజ్జు బాబు.
ఎంత దూరం అవ్వాలని ట్రై చేస్తే అంతకంతకు పట్టు పెరిగి ఆ కోపం అంతా పెదవులపై చూపిస్తూ ముద్దుని గాఢంగా మారుస్తాడు. అతని చెయ్యి మెల్లగా చెంపపై నుండి మెడ మీదుగా సాగి చివరికి ఆమె మెడ వెనక చేరి ఆగుతుంది. పై పెదవిని ఒక్క నిమిషం, కింద పెదవిని ఒక్క నిమిషం అంటూ ఆపకుండా ఆమె పెదవులని వదలకుండా ఆస్వాదిస్తూ, ఇద్దరికి ఊపిరి భారమవుతున్న వేళ పంటిఘాటు ఇచ్చి ఉప్పగా వచ్చిన బ్లడ్ ని కూడా జుర్రి వదులుతాడు పాపని. లాస్ట్ మినిట్ వరకు వదలకుండా ఊపిరి ఆగే టైంకి వదిలేసి గట్టిగా గాలి పీలుస్తూ గుండె మీద చెయ్యి వేసుకుని ఆపసోపాలు పడుతూ ఉంటే అజ్జు మాత్రం ఆరాగా తనని సీట్లో కూర్చోబెట్టి మళ్ళీ జీప్ స్టార్ట్ చేస్తాడు. పెదాలను చీర కొంగుతో గట్టిగా రబ్ చేసి రుద్దుకుంటూ గట్టిగా ఏడుస్తూ మొహం విండో వైపు పెట్టుకుంటుంది. మనసులో, నేను వచ్చిన పనేంటి, ఇక్కడ జరుగుతున్నదేంటి? ఈ డెవిల్ గాడిని చంపాలని వచ్చి ఇప్పుడు ఏకంగా వీడితో తాళి కట్టించుకున్నాను అని తన లెఫ్ట్ హ్యాండ్ రింగ్ ఫింగర్ కి ఉన్న చిన్న సైజు శాలిటరీ డైమండ్ విత్ ప్లాటినం రింగ్ చూసి అప్రయత్నంగా తడుముకుంటుంది. ఆ రింగుతోనే తన జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటే అప్పుడే డెవిల్ ఇచ్చిన కిస్ కూడా గుర్తొచ్చి, నేనేనా ఎందుకు చేతకాని దానిలా ఉండిపోయాను? అప్పటికి అమ్మ వద్దు అంటూనే ఉంది, కానీ నాకే బుద్ధి లేదు. ఇప్పుడేం చెయ్యాలి? ఈ డెవిల్ని ఎలా వదిలించుకోవాలి అని తనని తానే తిట్టుకుంటూ మాట్లాడుకుంటూ జీప్ మళ్ళీ సడన్ గా ఆగేసరికి ఉలిక్కిపడి మళ్ళీ అర్జున్ని చూస్తూ ఉంది మాయా. అప్పటికే డెవిల్ బాబు మాయాని సీట్లో దించినప్పటి నుండి గట్టిగా ఏడుస్తూ ఉంటే కొట్టేలా చూస్తూనే ఉంటాడు. కానీ తన మ్యారేజ్ రింగ్ చూసుకుంటూ డెవిల్ గాడిని చూడదు పాపం పిల్ల. ఏడ్చా అంటే ఏం చేస్తానో నాకే తెలియదు మాయా. ముందు ఆ ట్యాప్ కట్టే. మొహం చూసావా ఎంత రెడ్డిష్ గా అయిందో అంటూ కార్ డాష్ బోర్డ్ లో ఉన్న టిష్యూ పేపర్ తీసి బుగ్గలు పట్టుకుని ఓపిగ్గా కళ్ళని ఎర్రగా అయిన ముక్కుని సుతారంగా తుడుస్తూ ఉంటాడు. ఆయన ఇప్పుడేమైందని? మొన్నటి వరకు లవ్ యూ అంటూ నా వెనకే బుజ్జి కుక్క పిల్లలా తిరిగావు కదే, మరి ఇప్పుడు అంతా నువ్వు అనుకున్నట్లే అయింది కదా. నేనే నా చేతులతో నీ మెడలో 3 ముళ్ళు వేసి నా వైఫ్ అంటూ అందరికీ చెప్తుంటే ఇంకేంటి నీకు నొప్పి అని ఇంకా ఏడుస్తూనే ఉండడం చూసి బొగ్గలు ఒత్తి పట్టుకుని ముందుకి లాగి ఇంటెన్షన్ గా చూస్తూ, నీకే చెప్తున్నా, వినకపోతే ఎక్కడ కొరికేస్తానో నాకే తెలీదు అంటూ రెడ్ కలర్ లో చెర్రీ పళ్ళలా మెరుస్తున్న పెదవులను చూస్తూ అంటుంటే చప్పున అతని చేతిని విదిలించి కళ్ళు తుడుచుకుంటుంది. దట్స్ గుడ్ బేబీ, నాతో అన్నప్పుడు ఇలాగే మెయింటైన్ చేయి అని బుగ్గ గిల్లి మళ్ళీ జీప్ స్టార్ట్ చేస్తాడు అతను. వీడి దగ్గర నుండి తప్పించుకునే వరకు కామ్గా ఉండాలి, లేదంటే ఈ డెవిల్ గాడు ఏం చేస్తాడో తెలీదు. ముందు అరుణ్ కి కాల్ చేసి ఏదో ఒకటి చెప్పాలి, లేదంటే నన్ను వెతుకుతూ వచ్చేస్తాడు అని ఏడుపు ఆపేసి నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడ మండపం బయట కార్స్ స్టార్ట్ అయ్యాక ఒక కారులో ముందు కార్తిక్ వీరేంద్ర కూర్చుంటే వెనక అను రియా కూర్చుంటారు. మిగతా వాళ్ళు వాళ్ళ కార్స్ లో వీళ్ళనే ఫాలో అవుతూ వస్తూ ఉంటారు. అను నొప్పి అంటూ మూలుగుతూ ఉంటే వచ్చేసంరా, కాసేపు అంతే, బేబీ మూవ్ అవుతుంది కదా టెన్షన్ గా అడుగుతూనే కార్ స్పీడ్ తగ్గకుండా డ్రైవ్ చేస్తూ ఉంటాడు కార్తీక్. కానీ అను ఆన్సర్ కూడా చెయ్యకుండా విండోకి తల అంచి కార్తీక్ వీరేంద్ర చూడకుండా తననే బాధతో చూస్తూ పెళ్లి కూతురు చీరలోనే ఉండి ఏడుస్తున్న రియానికి చూసి కన్ను కొడుతుంది. అది చూసి రియా షాక్ అవుతూ, హా నీకు అనగానే అంటుంది అను. పెయిన్ లేదు, అక్కడ గొడవ ఆపడానికి జస్ట్ యాక్ట్ చేసా అంతే అని సైగ చేసి మళ్ళీ కార్తిక్ మిర్రర్లో నుండి చూస్తుంటే ఫైన్ అన్నట్లు కళ్ళు మూసి యాక్ట్ చేస్తూ ఉంటుంది. రియా చిన్నగా నవ్వుకుంటూ రిలీఫ్ గా ఫీల్ అయ్యి, థ్యాంక్ యూ, బ్రతికించావు, లేదంటే మా నాన్న మీ నాన్న బాహుబలి రేంజ్ లో యుద్ధం పెట్టేసుకునేవారు ఏమో లో వాయిస్ లో మాట్లాడేస్తూ ఉంటుంది రియా. అప్పుడే కారు హాస్పిటల్ ముందు ఆగడం, అనుని స్ట్రెచర్ పై చెకప్ కోసం ఎమర్జెన్సీ రూమ్ లోకి తీసుకువెళ్లడం జరిగిపోతాయి. తెలిసిన డాక్టరే కాబట్టి అంతా చేస్తుంది అను. వాళ్ళు కూడా నవ్వుకుని సరే అంటారు. బయటికి వచ్చి ఏం కాలేదు, జస్ట్ బేబీ కంటిన్యూగా మూవ్ అవ్వడం వలన పెయిన్ వచ్చింది, నవ్ షీ ఇస్ ఫైన్ అన్నాక అందరూ మళ్ళీ కామ్ అవుతారు. వీరేంద్ర మమత మళ్ళీ ఏదో అనబోతూ ఉంటే, డాడ్ ఇది హాస్పిటల్ ప్లీజ్, అయిందేదో అయిపోయింది, లీవ్ ఇట్ అని కల్పనని చూస్తూ, అత్తయ్య బావ మాయ ఆల్రెడీ ఇంటికి వెళ్ళిపోయారు, మీరు వెళ్ళకపోతే బాగోదు, అనుకి ఇప్పుడు బాగానే ఉంది కదా, మీరు మావయ్య వెళ్ళండి, మేము కూడా కాసేపట్లో వెళ్ళిపోతాం అనేసి నచ్చ చెప్పి పంపి రియాతో సహా వాళ్ళ అమ్మా నాన్నని కూడా పంపించేస్తాడు కార్తీక్. అజిత్ని చూస్తే అంత ఫాస్ట్ గా ఉన్నాడు, అసలే పాప ప్రపోజ్ కూడా చేసిందట.
మరి మాయాకి ఆల్రెడీ పెళ్లి అయిందని అచ్చుకి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఏమో ఏం జరుగుతుందో, రూపా గారు ఏం రాశారో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూసుకుందాం. అలాగే ఈ ఎపిసోడ్ నచ్చితే ఎలా ఉందో రూపా గారికి కామెంట్ చేసి చెప్పి నా కోసం లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటివరకు బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.